హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, పెనం మీద ఆటా యాడ్ చేస్తున్నామండి. ఇది దోసల పిండి అండి. మినపప్పు బియ్యం నానబెట్టేసి 6 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసి యాడ్ చేస్తామండి. ఉప్పుతో మనం గ్రైండ్ చేస్తామండి. ఇది ఒక వెరైటీ దోశ అండి. పెద్ద ఉల్లిపాయలు ఇక ఏమి చేర్చమండి. ఇది ఒక వెరైటీ అండి. ఉల్లిపాయ అట్టిలోనే కొద్దిగా మసాలా కారం యాడ్ చేస్తామండి. ఇది ఒక టైప్ అండి. కారం వద్దనుకునే వాళ్ళు ఉల్లిపాయలతో అలాగే యూస్ చేస్తారండి. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ మనం ఇప్పుడు దోసల పిండి యాడ్ చేసామండి. పెనం మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. కొద్దిగా 1 నిమిషం ఉడికాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉప్మాని ఈ అట్టు పైన అప్లై చేస్తున్నాం. ఇది ఉప్మా అట్టు అంటారండి. చూస్తున్నారు కదా. కొద్దిగా మసాలా కారం అండి. మీకోసం మేము మా కిచెన్లో ఏదో సింపుల్గా తయారు చేసుకునే ఈ ఉల్లిపాయ అట్టు ఉప్మా అట్టుని ప్రజెంట్ చేస్తున్నామండి. మా వ్యూవర్స్కి చూపించాలనే అభిలాషతో ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఉంటారండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. ఇది ఉల్లిపాయ కారం యాడ్ చేసినట్టండి. నెక్స్ట్ ఓన్లీ ఉప్మా యాడ్ చేసినట్టండి. 2 డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయండి. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు యూస్ చేస్తారండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి ప్లీజ్.